వాగ్దానం ఏంటి చెప్పండి? సంభవింపబో సంగతులను తెలియపరుస్తాను. యోహాను సువార్త 16:13. ఈ 2023 సంవత్సరం వరకు ఫలింపు లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, శాంతి లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక, అభివృద్ధి లేక ఎన్ని విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారో ఈ 2024 సంవత్సరంలో నా దేవుడు వాటన్నిటి విషయమై ఒక సత్తువును దయచేయనుగాక. 3 మాటలు మనం తీర్మానం తీసుకోవాలి. ఏంటది? ఈ సంవత్సరంలో 2 సార్లు బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. ఉదయము సాయంత్రం కనీసం 1 గంటన ప్రార్థన చేయాలి. సహవాస క్రమంలో ఏది కూడా మిస్ కాకుండా మీరు ప్రభుని ఆరాధించాలి. 40 రోజులు నీళ్ళు తాగలేదు, 40 రోజులు అన్నం తినలా. ఆయన ముఖ దర్శనము ఈ నెల మార్చేసింది చేసా, సత్తువ కలిగిన వ్యక్తిగా మార్చేసింది. మీరు సత్తువ కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని సమ్ముఖంలో గడపాలి. మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి వెనక మన వాళ్ళని శత్రువు, జాగ్రత్తగా రండి. వాళ్ళు శత్రులు కానీ కారు. మన శత్రువు ఎవరో తెలుసా? మరణం. నేను జయించిన ప్రకారం మీరేం చేయాలి? మరణం జయించాలి. కాబట్టి మీరు సత్తువ కలిగిన వారిగా మార్చబడాలి, బలం కలిగిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ తెరిచి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దుష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చాలుమా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఇప్పటి వరకు చక్కగా ప్రార్థనలు, సాక్ష్యాలు, ఆరాధనలు అన్నీ జరిగించినారు. ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో మొట్టమొదటి ఆరాధనలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుండగా మీరు మాతో మాట్లాడండి. నీ పరలోక మాటలు నా నోటికి అందించమని, కూడి వచ్చి నీ ప్రజలందరికీ కూడా వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక 20 నిమిషాలు మీకు మాటలు చెప్పేసేసి మనం కాడ ప్రభు బలారాధన కాబట్టి ఈరోజు మరి ప్రభు శరీరం తిని ప్రభు రక్తం త్రాగడానికి ప్రయత్నం చేద్దాము. ఒక 2 మాటలు మాత్రం మీకు జ్ఞాపం చేస్తాను. ఈ 2024 సంవత్సరంలో ప్రభు మనకి ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో ఆల్రెడీ మన వాగ్దానం ఏంటి చెప్పండి? సంభవింపబో సంగతులను తెలియపరుస్తాను. యోహాను సువార్త 16:13. మీ మనసులో స్థిరపరచుకోండి. ఈ సంవత్సరానికి ఈరోజు నేను చెప్పబోయేది ఒక 2 మాటలు చెప్తాను. ఈ 2 మాటలు చెప్తాను. ఏంటి ఈ మాటలు అంటే, మోషే ఎంతమ్మ వయసు? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల వయసులో మోషే గారి పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, కళ్ళు దుస్థి తగ్గలేదంట, సత్తువు తగ్గలేదంట. మందం కాలేదు కళ్ళు, సత్తువు తగ్గలేదనమాట. నేను చెప్తుంది ఏంటంటే, ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరం సత్తువు కలిగిన వారిగా మనం మార్చబడదుము గాక. చెప్పండి. మనం ఎలా మార్చబడాలి? సత్తువ కలిగిన వారిగా మార్చబడాలి. కొన్ని భూములండి సత్తువు లేని భూములు ఉంటాయి. సత్తువు లేని భూమిలో ఏ పంట వేసినా దిగుబడి రాదు,
పంట పండదు. సత్తు కలిగిన భూమిలో కనుక నువ్వు విత్తనం నాటేవనుకోండి, అది బహుగా ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నా దేవుడు ఈ నూతన సంవత్సరం వాగ్దానంతో కూడిన వాక్యాన్ని చెప్తున్న మాట ఏంటంటే, మీరు సత్తు కలిగిన వారుగా మార్చబడుదురు గాక. ఈ 2023 సంవత్సరం వరకు ఫలింపు లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, శాంతి లేక, ఆశీర్వాదం లేక, దీవెన లేక, అభివృద్ధి లేక ఎన్ని విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారో ఈ 2024 సంవత్సరంలో నా దేవుడు వాటన్నిటి విషయమై ఒక సత్తువును దయచేయనుగాక. నేను విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, నా దేవుడు మీ అందరికీ అలాంటి ఒక సత్తువును దయచేయనుగాక. సత్తువ అంటే ఏంటంటే, సత్తు అంటే ఏంటంటే బలము. బలము. సత్తు అంటే ఏంటంటే బలము. ఈ ఈ ఈ బలము తగ్గలేదంట. ఇప్పుడు ఈరోజు మన వాక్య పాఠం ఏంటి? సత్తు కలిగిన వారుగా మనల్ని ప్రభువు ఉంచబోతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, సత్తు కలిగిన వారుగా మనల్ని ప్రభువు ఉంచబోతున్నాడు. ఒక వ్యక్తి బలము కలిగిన వారుగా మార్చబడాలంటే ఎవరి వల్ల కాదు. నేను చెప్పాను కదా, ఒక బాడీ బిల్డరు 27 బహుమానాలు, అంటే 27 సార్లు గెలిచాడంటమ్మా. 27 సార్లు గెలిచాడంట. 2020 సంవత్సరంలో ఎలా ఉంది ఆయన పరిస్థితి? నడవలేక ఇట్లా పట్టుకొని పోతున్నాడు కుర్చీలో కూర్చోడం కోసం. ఆయన సర్జరీ చేస్తే 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. ఇప్పుడు ఆ ఎముకల్లో బలం లేదు, ఆ కాళ్ళల్లో బలం లేదు, ఆ చేతుల్లో బలం లేదు, సత్తు తగ్గిపోయింది ఆయనకి. ఏమండి, ఈ లోకం ఇచ్చే ఏదైనా సరే ఒక వ్యక్తికి సత్తునివ్వలేదు. హల్లెలూయా. దేవుడిస్తే మాత్రమే సత్తుగా, అది శక్తిగా, సత్తుగా మార్చబడిపోయింది. నాకు చూడండి, ఇదిగో ఈ నూతన సంవత్సరం అనేది ఎలాంటిదంటే, ఒక బుక్కు లాంటిది. ఈ నూతన సంవత్సరం అనేది ఎలాంటిదంటే ఒక ఎంటీ బుక్, వైట్ పేపర్తో నిండిపోయిన బుక్కు లాంటిది. ఈ బుక్కులో నీ జీవితాన్ని అందంగా రాసుకోగలిగితే, నీ పెన్ను నీ దగ్గరే ఉంది, ఈ బుక్కు నీ దగ్గరే ఉంది, నీ జీవితాన్ని కనుక అందంగా అక్కడ రాసుకోగలిగితే, నువ్వు ఏదైతే రాసుకున్నావో ఈ సంవత్సరంలో నువ్వు దాన్ని ప్రారంభించు, ప్రభు నీకు విజయం దయచేస్తాడు. నువ్వు రాసుకున్న ఉంటుంది, దాన్ని అందంగా చెప్పుకోవాలి. అందుకనే ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధనలో కుటుంబాలతో రావాలి. కుటుంబాలతో వచ్చి ఒక తీర్మానం తీసుకోవాలి. నేను చెప్పబోతున్నాను ఒక మాట ఏంటి తెలుసా? మీరు సత్తువ కలిగిన కుటుంబాలుగా మార్చబడాలంటే, సత్తువ కలిగిన వారుగా మీరు మార్చబడాలంటే, ఈ రాత్రి ఒక నిబంధన మీరు చేసుకోవాలి, ఒక తీర్మానం మీరు తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నిబంధన ప్రభుతోటి ఒక ప్రాముఖ్యమైన నిబంధన చేయాలి, భక్తి విషయంలో నిబంధన చేయాలి, బైబిల్ చదివే విషయమై నిబంధన చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను రఫ్గా. ఈ సంవత్సరం మీరు చేయవలసిన షెడ్యూల్, ఈ సంవత్సరంలో కనీసం 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయాలి. ఈ సంవత్సరం కనీసం 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేయాలి. ఈ సంవత్సరంలో కనీసం పొద్దున సాయంత్రం 2 కలిపి గంట సేపన్న ప్రార్థన వ్యక్తిగతంగా గడపాలి, గంట సేపన్న ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం పరిచర్య క్రమాలు ఏది కూడా నువ్వు మిస్ కాకూడదు. ఈ 3 విషయాలు మీరు ఎప్పుడైతే చేస్తారో నిశ్చయంగా మీరు సత్తువ కలిగిన వారిగా మార్చబడతారు. ఆమేన్. ప్రాణప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీకోసమే. ప్రాణప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీకోసమే. నీ కనుచూపు పరిధిలో నన్ను నిలిపి నా కన్నీరు తుడచితివే. నీ కనుచూపు పరిధిలో నన్ను నిలిపి నా కన్నీరు తుడచితివే.
ప్రాణప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీకోసమే. హల్లెలూయా. 3 మాటలు మనం తీర్మానం తీసుకోవాలి. ఏంటది? ఈ సంవత్సరంలో 2 సార్లు బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. ఉదయము సాయంత్రం కనీసం 1 గంటన ప్రార్థన చేయాలి. సహవాస క్రమంలో ఏది కూడా మిస్ కాకుండా మీరు ప్రభుని ఆరాధించాలి. ఇలాంటి తీర్మానం తీసుకోండి. సత్తు కలిగిన వారిగా ప్రభు మిమ్మల్ని చేసేస్తాడు. మిమ్మల్ని గనులుగా ప్రభు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కొత్త సంవత్సరం ఎలాంటిదంటే చెప్పాను, ఒక పుస్తకం లాంటిది, వైట్ పేపర్ కలిగిన పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో నీ జీవితాన్ని అందంగా రాసుకోగలిగితే దాన్ని ప్రభు నెరవేర్చడానికి సమర్థుడిగా ఉన్నాడు. నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మనము సత్తువ కలిగిన వారిగా మార్చబడాలంటే ఏం చేయాలి? ఒక 2 మాటలు చెప్తానంతే. మనము సత్తువ కలిగిన వారిగా మార్చబడాలంటే, మన కుటుంబాలు సత్తువ కలిగిన కుటుంబాలుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? మనం బలం కలిగిన వారు, సత్తువ అంటే ఏంది? బలము కలిగిన వారిగా మార్చబడాలంటే, మన కుటుంబము బలం కలిగిన కుటుంబంగా మార్చబడాలంటే ఏం చేయాలి? నేను ఒకటే మాట చెప్తున్నాను. బైబిల్ తెరవండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చదవండి త్వరగా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము నీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇప్పుడు నాకు చూడండి అమ్మా, దేవుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనం మోషే జీవితంలో చదువుతున్నాం, నేర్చుకోబోతున్నాం కూడా. దేవుడు మోషే చనిపోయిన విషయంలో ఎలా ఉన్నాడంట? కళ్ళు మందం కాలేదు, సత్తువ తగ్గలేదు. మోషే జీవితంలో సత్తువ తగ్గకుండా ఉండటం గల కారణం ఏంటంటే, బూస్టులు తాగలేదు, హార్లిక్స్ తాగలేదు. అవి మెడిసిన్ కాదు, అట్ని మెడిసిన్ అనకూడదు. ఏమందా మందు? ఏమందమ్మా? ఆ మందు తాగుతున్నామంటే అది మందు కాదు, అది మందు కాదంట. ఏంటది? ఆ ద్రాక్షరసం కాదమ్మా. మనోళ్ళు సన్నకాటం తాగుతున్నారు కదా మందు. ఆ బిళ్ళలమ్మ ఆ మందు తాగుతున్నామమ్మ అంటే, మేము ఆ మందులు వేసుకుంటాం. ఆ మందులు కాదు అవి, ఆ మందులు అనకూడదు అంట. ఏమనాలంట? ఏమనాలమ్మా? న్యూట్రిషన్. ముందు అనకూడదంట. జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగేవానికి ఏమంటారు? దాన్ని ముందే అనాలి. కాళ్ళు నొప్పి దానికి అమృతం రాసుకుంటే ఏమంట? ముందే. అది ఆ నొప్పికి అది మందు అంతే. నీ నడువు నొప్పి పోవడానికి, నీ కాళ్ళు నొప్పి పోవడానికి, నువ్వు సన్నబడటానికి, నువ్వు అందంగా తయారవడానికి నువ్వు వాడే మందే అది, అంతే. మందు అనేది ఏంటంటే లోపాన్ని సరిచేసేదాన్ని మందు అంటారు. అవి నీళ్ళైనా సరే లోపాన్ని దప్పికి తీరాలంటే ఏం చేయాలి అంటే, అది దప్పికి తీరేదానికి మంది ఏంటిది? మంచినీళ్ళే. మిమ్మల్ని చేయాలి అడ్మాస్టర్లుగా. స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా చెప్తున్నారు కదా, అందుకని మోతులు చెప్తున్నాను. ఈ సత్తువు తగ్గకుండా ఉండటం గల కారణం ఏంటంటే, ఒకటే రీజను. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి, మోషే నువ్వు కొండ ఎక్కి పైకి రా, కొండ ఎక్కి పైకి వచ్చి ఏం చేయాలంట? నాతో గడుపు. ఏం చేస్తాడంట చెప్పండి? ఎన్ని రోజులు ఉన్నాడు కొండపైన? అందరూ చెప్పాలి. ఎన్ని రోజులు ఉన్నాడు పైన? ఎందుకున్నాడు చెప్పాలి. ఎందుకున్నాడు? అబ్బాయి మోషే కొండపైన ఎందుకున్నాడు? 10 ఆజ్ఞల కోసం ఉన్నాడు. 10 ఆజ్ఞల కోసం మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 40 మాటలు దేవుడు రాసియటం కోసం 40 రోజులు పట్టిందా? 10 మాటలండి. 10 మాటలు. నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ఏదో ఆశించకూడదు, నీ పొరుగు వారిని భార్యని ఆశించకూడదు, నీ పొరుగు వారి ఇంటిని ఆశించకూడదు. ఇలా చెప్పుకుంటూ పోవడానికి 10 మాటలు చెప్పడానికి ఎవరు దేవుడు ప్లాన్ చేసుకోవాలి, ఆలోచించాలా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నెక్స్ట్ ఏది రాస్తే బాగుండు? నెక్స్ట్
మోషే నాకేం ఆలోచన రావట్లేదు కానీ బా నువ్వు కూర్చో, రేపొద్దున రెస్ట్ తీసుకోవచ్చు, రేపొద్దున చెప్తాను అంటాడు దేవుడు. ఏమన్నా ఎందుకని మరి 40 రోజులు పట్టిందా 10 ఆజ్ఞలు తీసుకురావడానికి? ఈ కొండ మీద జరుగుతున్న కార్యం ఏంటంటే అతను సత్తుగా బలపరచబడుతున్నాడు, బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. 40 రోజులు నీళ్ళు తాగలేదు, 40 రోజులు అన్నం తినలా. ఆయన ముఖదర్శనము ఈ నెల మార్చేసింది చేస్తా, సత్తు కలిగిన వ్యక్తిగా మార్చేసింది. 40 రోజులు 33 అధ్యాయం రాసి ఉంటుంది నిర్గమకాండంలో 1:33 మరియు యెహోవా మోషే 32 క్షమించమ్మా 32:1 మోషే కొండ దిక్కుండా మా ఉపవాస ప్రార్థనలు అయిపోయింది, ఆదివారం ప్రార్థన అయిపోయింది. మా ఎప్పుడు అయిపోయింది చెప్పండి, అందరూ నోదే చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆదివారం ప్రార్థన అయిపోయింది. శనివారం రాత్రి నువ్వు భోజనం చేయాల, అక్కడ గుమ్మలాడి సాంబారు వాసన వస్తుంది. ఏం చేస్తా ఇప్పుడు? తిందాంలే ఏంది వద్దాకలా అంటావా? ఏమ్మా అంటావా? కారం కట్టలో ఫస్ట్ పోయి ఒక మొత్తం నోట్లో పోతే కానీ అది నీ భక్తి, నా భక్తి. మోషే భక్తి ఏంది? 40 రోజులు తినలేదు, 40 రోజులు తాగలేదు, కొండ దిగడానికి ఏం చేస్తానంట చెప్పాలి. పై మాట్లాడు 18 వచ్చిన కూడా చదువుమ్మా. మరియు ఆయన అతనికి ఇచ్చేసాడన్నమాట. అంటే 24 అధ్యాయం కాడ నుంచి నాకు చూడండి, 24 అధ్యాయం కాడ నుంచి 24, 25, 26, 27, 28, 29, 30, 31 8 అధ్యాయుల పాటు ఏం జరిగింది? 40 రోజుల పాటు వాళ్ళు మాట్లాడుకుంటూనే కూర్చున్నారు. అంటే నువ్వు సత్తువ కలిగిన దానిగా మార్చబడాలి అంటే, సత్తువ కలిగిన కుటుంబంగా మార్చబడాలంటే, దేవుని సేవకుడిగా అభిషేకించబడ్డవాడిగా నేను చెబుతున్న మాట తెలుసా, నువ్వు దేవునితో గడిపే అనుభవం ఉండాలి. నువ్వు దేవునితో గడిపే అనుభవం ఉండాలి. ఒక చేదంత వాస్తవ ఒక ఆయనంట, అంటే దేవుడు అనేవాడు లేడు అని చెప్పే వ్యక్తి ఉన్నాడంట. ఎవరు? నాకు చూడండమ్మా, ఎవరు? దేవుడు అంటే లేడు, దేవుడు అనేవాడు లేడు అని చెప్పుకున్న ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి కొన్ని వేల మంది మధ్యలో కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు. ఏమైనా ప్రసంగం చేస్తాడు చేస్తా, దేవుడు లేడు, దేవుడుంటే ఇలా జరిగిద్దంటావా, దేవుడుంటే ఇలా జరిగిద్దంటావా అని చెప్పుకుంటూ ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది కొద్ది గొప్ప భక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఆ భక్తి కూడా పోయి మొత్తం జీరోలోకి వచ్చేసారు. వీళ్ళందరూ అక్కడ వేల మంది అంటారు, నిజమే దేవుడు లేడు, దేవుడు లేడు, నిజమే దేవుడు లేడు అనుకుంటున్నారంట. అలాంటి సమయంలో ఆ మీటింగ్ అంతా ముగించుకొని అతను కిందకి వస్తున్నప్పుడు అందరూ ఆయన కడికి వచ్చి సకండిస్తున్నారు. సార్ ఎంత మంచి ప్రసంగం చేశారు సార్, వేల మంది ప్రజల కళ్ళు మీరు తెరిపించారు, వేల మంది కళ్ళు మీరు తెరిపించారు సార్ అని చెప్పేసి అని మెచ్చుకుంటున్నారంట. మెచ్చుకుంటే ఈ వ్యక్తి చెప్పిన మాట ఏం తెలుసా? ఏం చెప్పాడు మా? అంత దేవుని దయ వల్ల మాట్లాడగలిగాడంట. ఏం చెప్పాడంట? అంత దేవుని ఇప్పుడు ఏం ప్రసంగం చేసాడు? వచ్చి దేవుడు లేడని ప్రసంగం చేసిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని దయ వల్ల మాట్లాడగలిగిన అంటున్నాడు. ఎవడైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడ మగ కాలి వాళ్ళైనా సరే, పేదవాళ్ళైనా ధనికులైనా, చదువుకున్న వాడైనా చదువు లేనివాడైనా సరే, దేవుని దయతో కంపల్సరీ బతకాలి. నా దేవుని వాక్యం సెలవిచ్చిద్ది, నా దేవుని కృప ఈ భూమిపైన కప్పబడి ఉందంట. ఇదిగో నువ్వు సత్తు కలిగిన దానిగా ఈ మాటలు మీ చెవులో జొచ్చాలి, మీ హృదయం స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సత్తువ కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని సముఖంలో గడపాలి. అందుకని ఈరోజు పునరుద్ధాన ప్రార్థనలో నేను చెప్పాను, పగలంతా ఏం చేయాలి? పరిచయం చేయాలా? పగలంతా కుటుంబం కోసం కష్టపడండి, రాత్రి జాముల్లో దేవుని కోసం కష్టపడండి. దేవుని కోసం. అదే రేపొద్దున నా వ్యాపారాన్ని బట్టి, రేపొద్దున నా ఉద్యోగాన్ని బట్టి, రేపొద్దున నా ప్రమోషన్ బట్టి చెప్పండి. మీరు రాత్రిపూట పొద్దున్నేసేసి మీ పనులకు వెళ్ళిపోండి, విజయాన్ని మీరు పొందుకుంటారు. అపజయం ఎక్కడ ఉంటుందండి? అపజయం ఎందుకు ఉంటుంది? నిన్న ఒక పిల్ల, చిన్నపిల్ల
అమ్మ నాన్న వాళ్ళు పనికి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో అమ్మ పోపుల డబ్బాలో వాళ్ళ అమ్మ 40 రూపాయలు పెట్టిందంట. ఆ 40 రూపాయలు ఇట్లా తీయటం వాళ్ళ తమ్ముడు చూసాడంట. హల్లెలూయా. ఆ తీయటం వాళ్ళ తమ్ముడు చూసేసేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ పిల్లకి డౌట్ వచ్చింది, అయ్యో నేను డబ్బులు తీయటం మా తమ్ముడు చూశాడు, మా అమ్మకి మా నాన్నకి చెప్తాడేమో అన్న భయంతో ఆ అమ్మాయి పోసేసి ఊరేసుకుందంట. ఆ పత్తి బోరెలు కట్టి ఒక తాడు ఉంటే ఆ తాడు ఊరేసుకుని చచ్చిపోయిందంట. 11 సంవత్సరాల అమ్మాయి, 11 సంవత్సరాల అమ్మాయి 40 రూపాయల కోసం వాళ్ళ డబ్బులే. ఏం చెప్తావు చెప్పండి? ఈరోజు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు బలము అందుకని చెప్తున్నాను, చిన్న బిడ్డలు కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికంటే అక్కడికి పంపించకూడదు, ఏదంటే అది నేర్పించకూడదు. ఆడపిల్లల విషయంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎంత కంటి పాపలాగా వాళ్ళని కాపాడుకోకపోతే నీ కళ్ళు నిండా నీళ్ళే ఉంటాయి జీవితకాలం. జాగ్రత్త కాపాడుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థనా మందిరాలు అవి నిజంగానే అంటున్నాడు. నాకు అర్థం కావట్లా, అవి నిజంగానే ప్రార్థనా మందిరాలా? అరే 50 మంది స్త్రీలుంటే 50 మంది 50 రకాల పట్టు చీరలు, 50 రకాల పూలు, 50 రకాల అలంకారాలు. ఏంటండి దేవుని మందిరం అది? అని చెప్పేసి ఆయన అన్నాడు. నేనేం చెప్ప అర్థం కాలేదు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏం తెలుసా? నువ్వు నీ కుటుంబము సత్తువ కలిగిందిగా మార్చబడాలంటే కొంత సమయం దేవునికి స్పెండ్ చేయండి. బైబిల్ చెప్తుంది, మోషే 10 ఆజ్ఞల కోసం 40 రోజులు దేవునితో గడిపాడు. అంత మాత్రమే కాదు 40 రోజులు అయిపోయిన తర్వాత కూడా కొండ దిగటానికి తడువు చేశాడంట. దేవుని దగ్గర నుంచి రావడానికి తడువు చేశాడంట. ఈ సంవత్సరం మీరు సత్తువ కలిగిన వారిగా మార్చబడాలంటే దేవుని విషయమై ఆటంకాలుగా, అభ్యంతరాలుగా మీరు ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? మనం సత్తువ కలిగిన వారిగా మార్చబడాలంటే దేవునితో గడపాలి. ఎవరితో గడపాలి? దేవునితో గడపటం తప్ప నువ్వు డాక్టర్తో గడిపినాక నువ్వు బ్రతకలేవు, సమాధానంగా ఉండలేవు. నువ్వు కోరుకుంది నువ్వు నెరవేర్చుకోలేవు. నేను చెప్తాను 2 మాటల్లో. ఒక మాట ఏంటంటే, మనము సత్తువ కలిగిన వారిగా మనం మార్చబడాలంటే ఏం చేయాలి? దేవునితో గడపాలి. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు సత్తువ కలిగిన వారుగా మనం మార్చబడవలసిన అవసరం ఏముంది అమ్మా? సత్తువ కలిగిన వారుగా మార్చబడటానికి ఏం చేయాలి? దేవునితో గడపాలి. సత్తువ కలిగిన వారికి మార్చబడాల్సిన అవసరం ఏముంది అసలు? ఎందుకు మార్చబడాలమ్మా? ఎందుకు మార్చబడాలి? నీకు ఎందుకు సత్తువ? నీ కుటుంబానికి ఎందుకు సత్తువ? నీకెందుకు బలం? నువ్వు బలంగా ఎందుకు మార్చబడాలి? రౌడీలను కొట్టాలా? ఇంట్లో వాళ్ళని ఇది చేయాలా? ఎందుకు నీకు బలం? బైబిల్ ఏం చెప్పిద్దంటే, ఈ లోక అధికారిని జయించడానికి నువ్వు సత్తువ కలిగిన దానిగా మార్చబడాలి. ఈ లోకముని జయించడానికి నువ్వు బలం కలిగిన దానిగా మార్చబడాలి. హల్లెలూయా. జాగ్రత్తగా రండి, నేను ముగించబోతున్నాను. జాగ్రత్తగా రండి. నువ్వు బలం కలిగిన వాడిగా, సత్తువ కలిగిన వాడిగా, సత్తువ కలిగిన కుటుంబాలుగా మీరు మార్చబడాలి అంటే నిశ్చయంగా రెండో విషయం, శత్రువుని మీరు జయించాలి. ఎవరిని జయించాలి? ఎవరు శత్రువు? సాతానా. ఎవరమ్మా శత్రువు? మన శత్రువు ఎవరమ్మా? మన ఇంటి పక్కన వాళ్ళు. ఎవరు? మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంటి వెనకమాల వాళ్ళు. వాళ్ళని శత్రువు. జాగ్రత్తగా రండి. వాళ్ళు శత్రులు కారు. మన శత్రువు ఎవరో తెలుసా? మరణం. ఏంటిది? మరణం మన శత్రువు. ఈ మరణము ఎవరికైనా జాలిని పుట్టించిందండి. ఈ మరణం ఎలాంటిదంటే, ధనికుడా, బేదవాడా, చిన్నవాడా, పెద్దవాడా, ముసలోడా, అందగాడా, అందం లేనివాడా,
ఆడవాళ్ళ మగవాడా అని చూడదన్నా, అని చూడదు. అది రాసుకెళ్ది. మరణం అనగానే ప్రతి ఒక్కడు దాన్ని జయించాలని ఆశపడతా ఉంటాడు. మనం ఎందుకు సత్తు కలిగిన వారిగా మార్చబడాలంటే మరణాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి. అందుకే నువ్వు సత్తు కలిగిన వాడిగా మార్చబడాలి. దాని మించింది ఇంకేం లేదు. ఏదైనా శత్రువు ఉందంటే ఎలాంటి శత్రువు అంటే ఈ మరణం నీకు తెలియకుండా నిన్ను చంపేసిద్దండి. ఎంతో కష్టపడి కొనుక్కుంటావు బెడ్, ఆ బెడ్ మీద పడుకుంటావు, తెల్లలేక లేకవు. ఎంతో కష్టపడి కొనుక్కుంటావు కుర్చీ, సోఫా సెట్టు, దాని నుంచి లేకవు. నిన్న ఒక ఆయన ఈ అల్యూమినియం విండోస్ పనిచేస్తూ ఉన్నాడు, అల్యూమినియం విండో పనిచేస్తూ ఉన్నాడు. ఏందో మరి ఇక్కడ ఇట్లా చేస్తూ ఉన్నాడు, రాయి మీద చేస్తూ ఉన్నాడు. అంతే పడిపోయాడు. అంతే పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎంత పగండు దానికి నువ్వంటే, నువ్వు దాన్ని జయించాలి, నువ్వు దాన్ని జయించి అనుభవంలోకి రావాలి. అందుకే నువ్వు బలపరచబడాలి. ఈ నూతన సంవత్సరంలో నా దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏందో తెలుసా? మరణం అనే శత్రుని మీరు జయించాలి. అందుకు నువ్వు నీ కుటుంబము సత్వ కలిగిన వారిగా మార్చబడాలి. దాని మించింది ఇంకేం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునితో గడుపుతావో పరిస్థితులు మొత్తం నీకు అనుకూలంగా మార్చబడిపోతాయి. అంతే. ఒకటి. రెండోది ఏం తెలుసా? మనం ఎందుకు ఎలా సత్తు కలిగిన వారికి మార్చబడతాం? అమ్మా, ఎలా సత్తు కలిగిన వారికి మార్చబడతాం? దేవునితో ఉంటాను బట్టి, దేవునితో గడుపుతాను బట్టి సత్తు కలిగిన వారికి మార్చబడతాం. అసలు మనం ఎందుకు సత్తు కలిగిన వారికి మార్చబడాలి? శత్రువుని జయించడానికి. ఎవరిని జయించడానికి? ఎవరా శత్రువు? ఎవరి శత్రువు? అది నా శత్రువే. చెప్పండి, నా శత్రువే. అది నీ శరీరం కాదు. నీ శరీరం 2 రోజులు ఆనందం లేదనుకో, ఏమైంది? పానీ అయ్యా, పానీరా, పానీ. అసలు అన్నం కూడా పెట్టాల్సిన అవసరం. నువ్వు దున్నపోతులకు మేపినా కానీ 60 సంవత్సరాలు రాగానే ఇంకేం కథలు కూడా తెలియవు. అప్పుడుదా ఫోన్ ఇమ్మంటే ఈడు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తున్నా కానీ ఇంకెందుకంటే మనం మాట్లాడలేము. ఇంకంతే. ఈ శరీరం ఒకందుకు ఆటంకపరిచే శత్రువు అయినా కానీ మనల్ని నాశనం చేసి చంపేసే శత్రువు ఏందో తెలుసా? మరణం. దాన్ని నువ్వు జయించాలి. దాన్ని జయించడానికి నువ్వేం కావాలి? బలం పొందుకోవాలి. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. త్వరగా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనకు ఆమెను చెప్పండి. ఆయన ఏం చేశారంటే యేసయ్య 2:26 అపోస్తలుల కార్యం. మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక, చదవాల్సిన అవసరం లేదు. 2:26 ఏం రాసి ఉంటుందంటే, మరణము యేసు ప్రభువాన్ని బంధించి ఉంచటం ఏమైపోయింది? అసాధ్యం కనుక మరణం పారిపోయింది. ఇంకంతే. మరణం ఆయన మింగేశాడు. నా దేవుని వాక్యం పాటిస్తున్న మాట ఏం చేస్తా చెప్పండి? నేను జయించిన ప్రకారం మీరేం చేయాలి? మరణం జయించాలి. కాబట్టి మీరు సత్తు కలిగిన వారిగా మార్చబడాలి, బలం కలిగిన వారిగా మార్చబడాలి. నేను చాలాసార్లు ఈ మాట చదువుతున్నప్పుడు ఎందుకు ఈ మాట రాశాడు అని చెప్పేసి అని క్యాజువల్గా తీసుకున్నాను, సర్వసాధారణంగా తీసుకున్నాను నేను ఈ మాటని. ఆత్మదేవుడు ఈరోజు నాతో మాట్లాడిన మాట ఏం చేస్తా? కాదు నాన్న, అది ఆర్డినరీ మాట కాదు. మోషేకి ఎలా సాధ్యమైంది తెలుసా? దేవునితో గడపటాన్ని బట్టి ఆయన సత్తు కలిగిన వాడిగా మార్చబడిపోయాడు. నీ కుటుంబం కూడా సత్తు కలిగిన కుటుంబంగా మార్చబడాలా? ఆయనతో గడపండి. నువ్వు సత్తు కలిగిన కుటుంబంగా, సత్తు కలిగిన దానిగా, సత్తు కలిగిన వాడిగా ఎందుకు మార్చబడాలంటే ఏం చేయాలి? ఎందుకు మార్చబడాలి? దేవుని కోసం, శత్రువును జయించడం కోసం. ఎవరా శత్రువు? మరణం. అదే నీ గురి. నా దేవుడు అన్నాడు, నేను జయించాను రా బాబు, నేను జయించాను. నేను జయించాను అమ్మా. దేవుని శాఖ నేను చెప్తున్నాను, ప్రభు త్వరలో రాబోతున్నాడు. నరకం ఉంది, వాని క్రియల ప్రకారం నేను ప్రతిఫలం ఇవ్వబోతాను చెప్తున్నాడు. అమ్మా బాబా నన్ను కానీ
అవకాశం ఉండదు. మరణం విత్ ఇన్ సెకండ్లు అంతే. నిన్ను తాకిందా జారిపోవడానికి అవకాశం లేదు, ఇంకా జారిపోవడానికి అవకాశం లేదు. ఈ లోపే నువ్వు మరణం జయించాలి. బైబిల్ రాస్తున్నది కొన్ని పత్రికలో, మరణమా నీ ముళ్ళెక్కడే, నీకేదైనా బాధ ఉంది, నాకు ఒక బాధ ఉందండి, ఏం బాధ చేసా, దేవుడు చెప్పిన పని చేయలేకపోతున్నాను అన్న భయం తప్ప మరణం అంటే నాకు భయం లేదు. నేను రోషం కలిగి మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పిన చేయలేకపోతున్నానేమో, అంతమించి ఉండదండి. ఇదిగో 50 సంవత్సరాలు దాటి నాకు పరిస్థితి తెలుసా, తింటే అరగదు, కూర్చుంటే లేకపోలేము. ఇప్పుడే వాళ్ళ కాటలా 50 సంవత్సరాలు దాటితే బతుకు, ఆ బతికిన ఒకటే, బతకపోయినా ఒకటే. దానికంటే కుక్కలు పెట్టరు, పెట్టరండి. టైంకి కూడా ముద్దు పెట్టే వాళ్ళు ఉండరు. ముసలోళ్ళు ఉన్నారన్న సంగతి మర్చిపోతాను. నాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ అమ్మ ఊరు నుంచి వచ్చింది, ఫోన్ చేసిన, అయ్యా నేను వచ్చానని చెప్పేసిందా, అమ్మ నువ్వు అక్కడే ఉండి వస్తానని చెప్పేసి అన్నాడు. ఆమె పొద్దున 5 గంటలకు వస్తే, పొద్దున 4 అదే ఫస్ట్ బస్కి వచ్చింది ఆమె. పొద్దున వస్తే సాయంత్రం ఎప్పుడు 8 గంటలకు తీసుకెళ్ళాడు, పోతే అన్నాడు. కుక్క రావాలో తల్లి మీద జాలి చూపించాలో అర్థం కావట్లా అన్నాడు. అమ్మా ఏం తిన్నావమ్మా, ఏం తినలేదయ్యా, నిన్న బొడ్డోడు కొనిస్తానికి నేను బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాను, వాడు తీసుకోలే బొడ్డోడుకు, అందుకని ఆ 2 బిస్కెట్ ప్యాకెట్ తిన్నాను. మా నీళ్ళు తగ్గవా, నీళ్ళు ఇవ్వరా, నీళ్ళు కూడా ఎవరు ఇవ్వలా. 50 సంవత్సరాలు దాటిన సంగతి అది. నువ్వు ఎన్ని మందులు అన్నవాడు, నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్ చేయి, ఎన్ని జిమ్ముల కన్నా వెళ్ళు, నువ్వు ఏది చేసినా కానీ 50 సంవత్సరాల తర్వాత పరిస్థితి అదే. నా దేవుడు మాట్లాడుతున్నాడు తెలిసేదా, నేను మరణాన్ని జయించాను. నువ్వు మరణాన్ని జయించకపోతే, మరణం నిన్ను గనక జయించిందనుకో, ఆ నిత్య నరకాగ్నిలో కాలిపోతూ ఉంటావు. దయాదాక్షిణ్యం ఉండదు. అదంత ఆర్డినరీ మాట కాదండి. ఒకవేళ అంత ఆర్డినరీ మాట అయితే సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చేసి చావ చేసిన అవసరం నాకు లేదు. అది ఆర్డినరీ అనే విషయం అయితే అనేక మంది మేధావులు, గనులు, రాజులు యేసు ప్రభు కోసం చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు కోసం చనిపోవాల్సిన అవసరం లేదండి. ఈ బైబుల్ రావడానికి, ఈ బైబుల్ తర్జుమా కావడానికి ఎంతమంది గనులు ఉపయోగపడ్డారు తెలుసా మనకి. మరణం రాబోతుంది. ఈ సంవత్సరంలో నేను చెప్తున్న మాట ఏం తెలుసా, ఈ సంవత్సరం చెప్తున్న మాట ఏం తెలుసా, దేవుడు జరగబోయే వాటన్నిటి కూడా మనకి ముందుగానే బయలుపరుస్తాడు. దానికోసం చెప్తున్న మాట ఏం తెలుసా, మీరు సత్తు కలిగిన వారిగా మార్చబడాలి, బలం కలిగిన వారిగా మార్చబడాలి, ఆత్మీయతలో బలం రావాలి, మోకరించడంలో బలం రావాలి, ఉపవాసంలో బలం రావాలి, కన్నీరు కాచడంలో బలం రావాలి. అదిగో ఒకనాటి ప్రసవ వేదన ఒక బిడ్డకి తల్లినివ్వలేదు, తల్లిగా మార్చలేదు. ఒకనాటి ప్రసవ వేదన జరిపోయిద్దా? మీరు ఒక బిడ్డను కంటానికి ఆ అమ్మాయి 8 నెలలు 9 నెలలు నిన్నాక ఎన్నిసార్లు కడుపులో నొప్పి వచ్చిద్దో, ఆ నొప్పులు వచ్చేట్టు ఉంటుందో, తల్లిదండ్రి పాడి హాస్పిటల్ తీసుకెళ్దాం అంటాడు. అక్కడ పోతే వేడి నొప్పులు అమ్మ ఏం కదా అంటాడు. అవునా కదా? మీరందరూ బిడ్డల కన్నా వాళ్ళే కదా. ఎంతమంది హాస్పిటల్కి పోయి డెలివరీ కావాలి ఇంటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ నొప్పుల్లో అనిపించిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు సరిపోదు, కొన్ని రోజులు పడాలి. మీరందరూ ఇక్కడ కూర్చోడానికి మేము పడిన ప్రశ్న వేదన ఎవరికి తెలుసండి? మీరందరూ ఇక్కడ కూర్చోడానికి ఇంక్లూడ్ ఆర్కే రామకృష్ణతో సహా ఇక్కడ కూర్చోడానికి మేము పడిన ప్రార్థన, నిద్ర కష్టం అన్నీ సంపుకొని ఇక్కడ కూర్చుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అంటున్నారు. మాటలు అంత సాధారణం కాదు. మేము 3 పూట్ల అన్నం తిని 3 రోజులు 4 రోజులు అవుతుంది. 3 పూట కదా, 2 పూటలే. ఈ 3 రోజులు మించి నేను తింది. నిన్న ఈ రోజు మధ్యాహ్నం తిందా అన్నం, నిన్న అసలు ఏం తినలా. ఎవరి కోసం? ఒకటే, ఏం తెలుసా, ఆ మరణాన్ని మనం జయించగలగాలి. దాని మించి ఇంకేం లేదు. వెండి బంగారు మనకి ఇంకేం అవసరం లేదు. మరణాన్ని జయించే వరకు మనం మార్చగలిగితే చాలు. హల్లెలూయా. దేవుడి మాటలను బట్టి మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా?